సుమారు 6 రోజులు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ సైక్లోన్ ప్రభావిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు అక్కడున్న సమస్యల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకున్న తర్వాత అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. దాదాపు 700 కిలోమీటర్లు ఈ 6 రోజుల్లో ప్రయాణం చేశాం. సుమారు 35 కిలోమీటర్లు కాలినడక పైన మారుమూల గ్రామాల్లో కూడా వెళ్లాల్సిన పరిస్థితుల్లో వెళ్ళి ఓదార్చడం జరిగింది. 48 గ్రామాలు అధ్యక్షులు వారు, జన సైనికులు, స్థానికంగా ఉన్న పెద్దలు అందరం కలిసి కూడా ఈ పర్యటన ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలని, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం ఏ విధంగా చేరిందనే దానిపైన మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఒక అధ్యయనం చేయడం జరిగింది. యాక్చువల్గా 13వ తారీఖే ఉదయం వెళ్దామని అధ్యక్షులు వారు కోరారు. కానీ సహాయ కార్యక్రమాలకి మనం ఆటంకం కలిగించకూడదు, అక్కడ ఎటువంటి ఇబ్బంది మరి స్థానికులు గురవ్వకూడదనే ఉద్దేశంతో 3 రోజుల పర్యటన పోస్ట్పోన్ చేసుకుని 16వ తారీఖు రాత్రి వైజాగ్ చేయడం జరిగింది. అయితే ముందుగా 2 రోజులు అనుకున్నాం, కానీ ఇంత బీభత్సం జరిగిందని మేము అక్కడికి వెళ్ళినాక చూసిన తర్వాత దాన్ని క్రమంగా పొడిగించుకుంటూ 6 రోజుల వరకు ఈ కార్యక్రమం సాగింది. సో ముందుగా మీకు షార్ట్ ఒక 2 minutes ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చూపించిన తర్వాత అధ్యక్షులు వారు మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ జనసేన పార్టీ తరపున నాయకుల తరపున పేరు పేరున
మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఆడియో వీడియో ప్రజెంటేషన్ వెనుక ముఖ్య ఉద్దేశం, మేము ఏమైతే చూసామో, మా కళ్ళతో మేము ఏమైతే చూసామో, అంతకుముందు ఉద్దానానికి, తుఫాన్ రాకముందు ఉద్దానానికి, వచ్చిన తర్వాత ఉద్దానానికి ఆ తేడా చూపించడానికి ఇది ఒక మా చిన్నపాటి ప్రయత్నం. ఉద్దానం 3 పంటలు పండే భూమి, అనేక జీవనదులున్న ప్రాంతం. 3 పంటలు పుష్కలంగా పండి తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ ఎలాంటిదో, శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి ఇది ఉద్దానం అలాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం రకరకాల పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉండి ఇంత చక్కటి ప్రదేశం అర్థం కాదు. ఇక్కడి నుంచే వలసలు, 3 పంటలు పండే భూమి నుంచి వలస వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అలాంటి బాధలో ఉన్నప్పుడు ఈ టిట్లీ తుఫాన్ బీభత్సం ఎలా ఉందో ఈ ప్రపంచానికి చాలా తక్కువ మందికి తెలుసు. అంతకుముందు ఉద్దానం అనే ప్రాంతం ఎలా ఉందో, ఇన్ని లక్షల కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతం, లక్షల్లో జీడి తోటలు, బలమైన ఆదాయం ఉన్న ప్రాంతం. అలాంటిది ఇంత బీభత్సానికి గురైతే అసలు ఏం జరిగింది బయట ప్రపంచానికి తెలియకపోతే, మేము ముందు నాకు కూడా టిట్లీ ఒక తుఫాన్ వస్తుందంటే అది కేంద్రీకృతం ఇక్కడ కాదు, మహా తగిలితే ఒరిస్సాకు తగలొచ్చాము కానీ మన ఆంధ్రప్రదేశ్ తీరానికి రాదని చెప్పారు. కానీ దాటిన ఒక రోజు తర్వాత మాకు దాన్ని కొంచెం గట్టిగా తాకిందంటే మీకు ఎంత అనేది అసెస్మెంట్ తెలియలేదు. ఒకవేళ వెళ్ళి చూద్దాం అనుకుంటే జనరల్గా నాకున్న ఆలోచన విధానం ఏంటి, ఎప్పుడైనా సరే బీభత్సం జరిగినప్పుడు, ఒక వైపరీత్యం జరిగినప్పుడు సహాయ కార్యక్రమాలకి అవరోధం కాకూడదని చెప్పి జనరల్ నన్ను నిగ్రహించుకుంటాను. వెళ్ళి రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, వారి సహాయ కార్యక్రమాలకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మేమందరం ఆలోచించి నిర్ణయం తీసుకొని, యాక్చువల్లీ మేము కవాతు కూడా పోస్ట్పోన్ చేసేసుకుందాం అనుకున్నాం. కానీ ఈ పరిస్థితుల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో తెలియట్లేదు. చిన్నప్పటిని అనుకున్నారు, వెళ్ళి చూస్తాను. ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసింది కూడా చిన్నప్పటితో తీరాన్ని తాకింది కానీ పెద్ద ఇబ్బంది లేదన్నట్టుగా ప్రయత్నాలు ఇవన్నీ చూసి మేము కూడా అంతగా సరే తర్వాత వెళ్ళి చూద్దాం అనుకున్న ప్రక్రియ వచ్చి చూస్తే మేము ఒక రోజుకి సరిపోద్దాం అనుకున్నాం. అంత పెద్ద బీభత్సం జరగలేదు బయటికి ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రకారం. వెళ్ళి చూస్తే అది 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 6 రోజులు పట్టింది. ఇంకో 15 రోజులు పట్టినా కానీ అది తట్టుకోలేని పరిస్థితులు. ఇవన్నీ చూశాక నాకు అనిపించింది, మేజర్గా ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా దాదాపు 48 గ్రామాలు తిరిగాం, 700 కిలోమీటర్లు తిరిగాం, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాం, 30 కిలోమీటర్లు లోపు కాలినడకని వెళ్ళాం, ఇంతవరకు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళాం. ఇంకా చాలా సంబంధించాల్సిన గిరిజన గ్రామాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని చూసి మాకు వెళ్ళి చూస్తే మాకు ముందస్తుగా అనిపించింది, ప్రతి గ్రామీణ ప్రజలతో మాట్లాడతాను నాకు అనిపించింది గవర్నమెంట్ ఇల్ ప్రిపరేషన్ అనిపించింది. గవర్నమెంట్ సంసిద్ధుల్ని చేయలేదు ప్రజల్ని. ఇంత అంటే మనకి 4 సంవత్సరాల క్రితం మనకి హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రిపరేషన్ ఇచ్చింది అందరికీ. మేబీ అది విసిరేసినట్టుండే ప్రాంతము ఉద్దానం, లేదంటే అది నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ ప్రాంతం, ఏమో దాని మీద అంత ఫోకస్ ఉండదు. నిజానికి ఏ మూలకెళ్ళిన తుఫాన్ షెల్టర్స్ కూడా రెడీగా లేవు, ఇరిగిపోయి ఉన్నాయి, దుమ్ము పట్టేసి ఉన్నాయి, ఎవరు దాన్ని రెడీగా చేయలేదు. సో మా అబ్జర్వేషన్లో మేజర్గా మాకు కనిపించింది, అపార్ట్ ఫ్రమ్ రిలీఫ్ మెజర్స్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ప్రజల నుంచి మేము తీసుకున్నది, ఎందుకంటే ఇది చాలా ఆబ్జెక్టివ్గా తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్, నేను పాలిటిక్స్లోకి వచ్చింది కూడా, జనసేన పెట్టింది కూడా మోర్ దెన్ పొలిటికల్ డివిడెండ్ ఆర్ పొలిటికల్ మైలేజ్ కంటే కూడా నిజంగా ప్రజలకి ఎక్కడ నష్టం జరుగుతున్న చోట గ్యాప్స్ పూడవాలని, దాంట్లో భాగంగానే అదే ఆలోచన ధోరణితో ఇక్కడికి వచ్చాం. మేజర్గా నాకు అనిపించింది, ఈ తుఫాన్ బీభత్సం టిట్లీ తుఫాన్ వస్తుంది, ఇంత చాలా దారుణంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా ఉంది. ఆ అంచనా ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, ఒక చాటింపులాగా వేయించి ప్రజలు అలర్ట్ చేసి ఉంటే, అన్ని ప్రభుత్వం చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి అన్ని సమకూర్చుకునేవాళ్ళు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఆ ప్రిపరేషన్ ఇవ్వలేదు. ఒకవేళ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నభిన్నం అవుద్ది అనుకున్నప్పుడు సహజంగా ఉండే తీర ప్రాంతాల్లో మనకి హ్యామ్ రేడియో ఒకటి యాక్టివ్గా ఉంటుంది.
అలాంటి హ్యాండ్ రేడియో వ్యవస్థని సరిగ్గా వాళ్ళు చేయలేదు. అలాగే రెగ్యులర్ ప్రతి సంవత్సరం వచ్చే కనీసం చిన్నపాటి తుఫాన్ వచ్చినా అక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు, ఆ ప్యాడీలా ఇదైపోతారు రైతులు చెప్తా ఉంది. అలాంటప్పుడు కనీసం వాళ్ళు కూర్చోబెట్టి హెచ్చరికలు ఎక్కడ చేయలేదు. సో అది మేజర్. అందరూ ఏమన్నారంటే తుఫాన్లు వస్తే కానీ మాకు ఎవరు హెచ్చరికలు చేయలేదు, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవరు కానీ మాకు హెచ్చరికలు చేయలేదు, కలెక్టరేట్ కానీ. అందుకు కలెక్టివ్ అది ఫెయిల్యూర్ అనిపించింది. అది మేజర్ ఇంపాక్ట్. ఒకసారి హుదూద్ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు అందరూ అలర్ట్గా ఉంటే వాళ్ళు కొంత డ్యామేజ్ చేయాలి. మన కిటికీలకి చెక్కలు కొట్టుకున్నారు, ఇంకోటి కొట్టుకున్నారు, తీర ప్రాంతాలకు వెళ్ళారు, తీర ప్రాంతాలు దాటుకుని దూరంగా వెళ్ళారు, సేఫ్టీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నారు. ఇలాంటి ఇది మట్టుకు నిర్లక్ష్యం జరిగింది. ఇది ఎందుకు చేస్తారు అంత పెద్ద, అది ఏదైతే దాని తీవ్రత ప్రభుత్వం గుర్తించలేదు, దాని తద్వారా జరిగిన భయంకరమైన డ్యామేజ్. అలాగే ఇలాంటిది ఐ ఆఫ్ ద స్టామ్ ఇక్కడ తాకొద్దు అనేది ఎవరు ప్రకృతి తాలూకు మూవ్మెంట్ని ఎవరు ఊహించలేరు. కానీ ఎంతో కొంత మనం కొంచెం అప్రమత్తంగా ఉండుంటే చాలా బాగుండేదని ఇది ప్రతి ఒక్కరూ మా దృష్టికి వచ్చింది. అలాగే ఈ రోజున చూస్తే ప్రతి చోట ఎన్ని కొబ్బరి చెట్లు కూలిపోయి, ఎంత పశువు నష్టం జరిగింది, ఎంత పశు సంపద పోయింది, ఎన్ని ఇళ్ళు పోయినాయి. ఈ రోజుకి ఆ ఎన్యూమరేటర్స్ ఆ లెక్కలు తీసుకునే వాళ్ళు ఈ రోజుకి గ్రామాలకు వెళ్ళలేదు. బాధ కలుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది, బయట ప్రపంచానికి తెలియదు. అంటే మా అందరికీ బయట నుంచి మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ముఖ్యమంత్రి గారికి ఇది పిఆర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. బాగా ఫోటోలు దించుకొని రబ్బర్ బూట్లు వేసుకొని డింగీల్లో తిరుగుతూ మేము బాగా చేసామని. దీనికంటే కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర సహజంగా వెళ్ళి చూడాల్సింది. వాళ్ళ కోపతాపాలు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి. నన్ను కూడా అడుగుతున్నారు, మీరు ఇంత ఇట్లా ఏమి మాకు ఏదో ఒకటి చేయండి అంటే నాకు నిస్సహాయత ఉంది. మేము ప్రభుత్వంలో లేవు, ప్రభుత్వం తెలుగుదేశం చేతుల్లో ఉంది. ముందుగా హెచ్చరికలు పంపించాల్సింది, ఇవన్నీ వాళ్ళకి అండగా ఉండాల్సింది. మమ్మల్ని కూడా ఆగ్రహవేశాలకి ఇది పిఆర్ ఎక్సైజ్ కాదు, ప్రూవింగ్ ఏ పాయింట్ కాదు. ఇది ఈ టైమ్స్ విపత్తు జరిగిన సమయంలో ఏ పార్టీ ముందుకెళ్ళింది కానీ ఎంత చేసామన్నది. దీంట్లో కూడా ఎవరికి కూడా సంపూర్ణమైన ఒక పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది. కానీ కేంద్రం నుంచి కూడా మాకు ఇబ్బంది ఉంది, బాధ ఉంది కేంద్రం నుంచి కూడా. కానీ దానికి ముఖ్య కారణం మన సహాయం అడగాలి కదా. కేంద్రాన్ని కూడా సహాయం అడగాలంటే జరిగిన డ్యామేజ్ని చూపించాలి. ప్రధానమంత్రికి, కేంద్ర శాఖలకు మాకు ఇలాంటి ప్రాంతం ఇది ఆల్రెడీ కిడ్నీ తాగడికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాంతం ఇది, ఇలాంటి పచ్చటి ప్రాంతం సర్వనాశనం అయిపోయింది. అవి వెళ్తే కదా బయటికి విజువల్స్. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చొని అంత బాగా జరిగిపోయి రిలీఫ్ మెషర్స్ బాగున్నాయంటే కేంద్రమే హెల్ప్ చేస్తుంది. కేంద్రం అడిగే నైతికంగా మనం మాట్లాడాలని మనం చూపించాలి. బేసిక్గా ముఖ్యమంత్రి గారు అందులో బలంగా విఫలమయ్యారని చెప్పి మాకు బలంగా అనిపించింది. ఇది ప్రజల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. అలాగే ఏ మూలకి వెళ్ళినా మళ్ళీ ఈ సహాయ కార్యక్రమాల్లో కూడా మా దృష్టికి బాగా వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని ప్రాంతాలకు చేస్తున్నారు. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఏ మూలకెళ్ళి మీరు చూస్తున్న విజువల్స్ మెయిన్ రోడ్లో ఆపింది. మెయిన్ రోడ్లో ఉన్న చుట్టుపక్కల ఒక 500 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ వరకు చేస్తున్నారు, కానీ లోపల గ్రామాలకు వెళ్ళట్లేదు, మెయిన్గా ఇబ్బంది పడుతుంది. అలాగే కరెంటు తిరిగి పునరుద్ధరించడం కూడా మెయిన్ ఇమీడియట్ హెల్ప్ రోడ్డు మీద గ్రామాలకి వెళ్ళింది, కానీ రోడ్డు లోపల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బంది పడ్డారు 11-12 రోజులు. కానీ ఈ రోజుకి కరెంట్ లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. చాలా కాన్ఫ్లిక్టింగ్. అంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇన్ని పోల్స్ పడిపోయినాయి అన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేరే విధంగా లెక్కలు చెప్పారు. మళ్ళీ తర్వాత 3 రకాల రిపోర్ట్స్ చెప్పారు. 18,000 ఒకసారి అంటారు, 30,000 ఒకసారి అంటారు, ఇంకోసారి ఇంకొక లెక్క. ఇన్ని కన్ఫ్యూజన్. వాళ్ళకి ఒక ఇతిమిద్దంగా ఇంత నష్టం జరిగిందని వాళ్ళే ఒక అంచనా లేదు. మూడు తీరులుగా ఉంది. అలాగే ఏ మూలకి సహాయ కార్యక్రమాలు కూడా ఎలా ఉన్నాయంటే కొంత చేస్తున్నారు, ఆ చేసేవి కూడా ఎలా ఉన్నాయంటే మా కూర్చోబెట్టి వీళ్ళు మనకు ఓట్లు లేరు అందుకని వీళ్ళు చేయట్లేదు, వీళ్ళంటే వీళ్ళు గతంలో వైసీపీ పార్టీకి పనిచేశారు అందుకని మనం వీళ్ళకి చేయకూడదు, ఇట్లా కూర్చోబెట్టి కొంత జనసేన సంబంధించిన లేదంటే ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మేమేం కోరుకుంటున్నామండి ఇలాంటి పరిస్థితులు. అలాగే గిరిజన గ్రామాలని జీలుగు చెట్టు బెరడు తిని బతికారు ఒక 9-10 రోజుల దాకా. అంటే ఈ పరిస్థితుల్లో కూడా జీలుగు చెట్టు బెరడు తిని బతకాల్సిన పరిస్థితులు ఏముంది? నిజంగా ప్రిపేర్ అయ్యి ఉంటే మనుషులు చిన్నపిల్లలు చచ్చిపోయారు. రేపొద్దున ఏ మూలకన్నా డిసెంట్రీ ఒకటి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇందాక మీరు చూసిన విజువల్లో మంటలు వస్తున్న విజువల్ చూశాను. అదేంటంటే జీడి చెట్లు కాలిపోతున్నాయి. రేపొద్దున జరగబోయే విపత్తు ఏముందంటే మాకు ఇబ్బంది అనిపించింది. వెళ్తుంటే
పరిగెత్తుకుంటూ కొంతమంది వస్తూ ఉన్నారు. దేనికి వెళ్తున్నారంటే మా గ్రామాలు గాలిపోతున్నాయి, మాకున్న జీడి కొట్టి పడిపోయిన జీడి చెట్లు గాలిపోతున్నాయి, ఎందుకని మా ఇళ్ళకి వచ్చేస్తాం భయంతో వెళ్తున్నాం అని. అది 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్న గ్రామం. వెళ్ళి చూస్తే అక్కడికి ఈ రోజున ఇంత కొంత తేమ ఉన్న ప్రదేశం ఇప్పుడు ఉన్న వాతావరణం ఉంది. అలాంటిది ఎండాకాలంలో తీసేకపోతే వెంటనే క్లియర్ చేయకపోతే, ఒకటి పంట కొత్త మొక్కలు వేయలేరు, 2 ఇవి ఇలాగే ఉంచేస్తే రేపొద్దున అగ్ని ప్రమాదాలు జరిగితే, ఈసారి ఆస్తి నష్టం జరిగింది, మొన్న ఈసారి చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మనుషులు ఇటు తప్పించుకోలేరు. అష్టదిగ్బంధంలో కూరుకుపోయి చుట్టుపక్కల ఫైర్ వచ్చేసి ప్రాణాలు అగ్ని ప్రమాదాలు జరిగి నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినవి. ఇది విజయోత్సవాలు జరుపుకునే సమయం కాదు, చింతించాల్సిన సమయం, ఇది బాధపడాల్సిన సమయం, అండగా నిలబడాల్సిన సమయం. అంతేగాని ఇబ్బంది కలుగుతుంటే అరే మరి ఇప్పుడు ఎవరికి ప్రూవ్ చేయాలి ఈ పాయింట్? తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం. అంతేగాని విజయోత్సవాలు బైక్ ర్యాలీలు చేసే సమయం అది. మాకు అది ఇబ్బందిగా ఉంది. అది ఎవరు చేసినా తప్పే. అది ఈ సంవత్సరం విజయోత్సవాలు జరుపుకునే సమయాలు కాదు ఇవి. ఎవరికి పాయింట్లు ప్రూవ్ చేయాల్సిన సమయాలు కాదు. ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి అంతా అయిపోయింది, మొత్తం కూర్చొని మనకి అధికారులు సత్కరిస్తూ ఉంటే అసలు యాక్చువల్ డ్యామేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అసెస్మెంట్ ఇప్పుడు జరుగుద్ది. ఒక పంట మీద వచ్చేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కూర్చోబెట్టి మేము ఈ పంట మీద ఒక బస్తా జీడిపప్పు అమ్మితే ఒక 12,000 వస్తుంది. అలాంటిది ఒక 5 బస్తాలు అమ్మితే జీడిపిక్కల్ని మా కుటుంబాలు బాగుపడిపోతాయి. మా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజులు ఇంకో ఫీజులో కట్టుకోవచ్చు, లేదంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. అలాంటిది సర్వనాశనం అయితే ఒక తోట లేదు. అలాగే ఫిషర్మెన్ మత్స్యకారులకి చాలా తీవ్ర నష్టం కలిగింది. మేము భావనాపాటుకి వెళ్ళాం. భావనాపాటుకి వెళ్తే అక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలు వేరున్నాయి. వాళ్ళకి నిజంగా అట్లీస్ట్ ఇక్కడ రైతులకి ఎంతో కొంత సెంటు భూమి నుంచి 2 సెంట్లు 2 ఎకరాలు 2 సెంట్లు ఇట్లా అరెకరమైన రైతులు, మత్స్యకారులు చూస్తే ఇంకా చాలా బాధాకరమైన పరిస్థితి. మొత్తం వలలు పోయినాయి, మొత్తం కూర్చోబెట్టి చాలా బోట్లు కనిపించట్లేదు. నిజంగా బోట్లు కనిపించట్లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వం కోస్ట్ గార్డ్ హెల్ప్ తీసుకొని ఉండాల్సింది. ఒక హెలికాప్టర్లు గుర్తించాల్సింది బోట్లు ఎక్కడున్నాయో అని చెప్పి కొన్ని మరబోట్లు కనిపించట్లేదని. ఇవన్నీ ప్రభుత్వాలు దృష్టికి వచ్చినా ఎందుకు చేయలేదో మాకు అర్థం కాలేదు. సో మేము కోరుకునేది కూడా ముందస్తుగా వారికి వేరే ఉపాధి లేదు, మరి సముద్రం వేట మీద బతికే వాళ్ళు మత్స్యకారులకు ముందుగా అండగా నిలబడాలి ప్రభుత్వం. వాళ్ళు కొంత నిజంగా కానీ సైక్లోన్ టైంలో వాళ్ళు ఉండుంటే వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ముందే ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది. అలాగే తర్వాత కూడా వాళ్ళకి అండగా నిలబడి ఉండాల్సిందే. చాలా నలిగిపోయినారు, ముఖ్యంగా మత్స్యకారులకు మేము కోరుకునేది, మా తరపున డిమాండ్ కూడా మేము పెట్టుకుంది. వారికి ఎంతైతే వారి వలలకు కానీ, వారి బోట్లకు కానీ, వారి మోటరైజ్డ్ బోట్స్ కానీ, వారి జీవన విధానాలు ప్రమాణాలు పెంచేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం మత్స్యకారులకి ఒక స్పెషల్ ప్యాకేజ్, మిగతా రైతులు వీటన్నిటిని పక్కన పెట్టి మత్స్యకారులకి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీర ప్రాంతాన్ని అంతా ఉన్నది మత్స్యకారులు. ఆ మత్స్యకారుల గురించి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం చేసి వాళ్ళకి ఎలా నిలబడాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. కొంతమంది లక్షల్లో ₹1 లక్ష అడుగుతున్నారు, మా బోట్లు రిపేర్ చేయమని అడుగుతున్నారు, లేదంటే తుఫాన్ షెల్టర్స్ ఇంకా బలంగా పెంచేలా అడుగుతున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రేషన్ కొంచెం మాకు ఒక 2-3 రోజులు మాకు అదనంగా ఇవ్వండి అని అడుగుతున్నారు ఉచితంగా. ఇవన్నీ ఒకసారి ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే చాలా వేల ఎకరాల వరి పంట నష్టమైంది. దానికి మేము కోరుకుంటుంది కూడా మేము అందరితో మాట్లాడి, చాలామంది పెద్దలతో మాట్లాడి రిపోర్ట్స్ తీసుకొని మనం వ్యవసాయం ముఖ్యంగా వరికి ఒక హెక్టార్కి ఒక ₹40,000 గవర్నమెంట్ పే చేయాలని వరి రైతుకి అండగా నిలబడాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా హార్టికల్చర్లో క్యాష్యూకి, జీడికి ₹50,000 ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది చనిపోయే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలాగే మామిడి, తర్వాత పనస చెట్లు, ఇవన్నీ వీటి మీద ఆదాయం పొందే వ్యక్తులు వీళ్ళందరూ. అలాగే మామిడి చెట్లకి 50,000 హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మన అరటి పంటకి 50,000 ఇవ్వాల్సిన హెక్టార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా కొబ్బరికి మేము కోరుకుంటుంది, కొబ్బరి 1,500 కాకుండా ₹3,000 ఇవ్వాలి. అలాగే దీంట్లో మేము వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళు గీత కార్మికులు మా దృష్టికి వచ్చారు. మమ్మల్ని అందరూ గురించి మాట్లాడుతున్నారు, మా కళ్ళు గీత కార్మికులు మీరు పట్టించుకోవట్లేదు, మీరు ఒకసారి మా చెట్ల మీద ఆధారం ఇవి కూడా దెబ్బతున్నాయి, దీని మీద కూడా మాకు ఒక ఇప్పించంటే మేము వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కనీసం ఒక 2,000 అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము మేజర్గా కోరుకుంటుంది ఫిషరీస్, మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఫిషింగ్ నెట్స్కి సంబంధించిన ఒక ₹30,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది, అపార్ట్ ఫ్రమ్ వాళ్ళకి స్పెషల్ ప్లానింగ్ కాకుండా. అలాగే చాలా చోట్ల నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఫోటోలు తీసి పంపించమంటా ఉంటున్నారు అధికారులు. బ్యాటరీ వాళ్ళు ఏమంటారు, మాకు ఫోన్స్లో సెల్ ఛార్జ్ లేదు, కరెంట్ లేదు,
గేదెలని చనిపోయిన పశువుల్ని కళేబరాలు పెట్టుకొని మేము ఎక్కడ బతుకు వీళ్ళు 4-5 రోజులు రాకపోతే మేము పూడ్చాం. పూర్తి చేస్తే అసలు మాకు సెల్ ఫోన్స్ కరెంట్ లేదు, పవర్ లేదు, ఎక్కడి నుంచి ఛార్జ్ చేసుకుని ఎక్కడ తీయండి, ఇవేం వాసనతో దుర్గంధం వస్తే మళ్ళీ మాకు జబ్బులు వస్తాయని చెప్పి మేము పూడిస్తే చూపించాం. అప్పటికి స్థలాలు మేము అవి కాదంటే వాళ్ళ ఫోటోలు అవి ఇస్తే కానీ మాకు ఇవ్వనంటున్నారు. అలా కాకుండా కొంచెం మానవతా దృష్టితోటి, కొంచెం పెద్ద మనసుతోటి ఇది ముఖ్యమంత్రిగా మేము కోరుకుంటుంది. కనీసం ఇలా లెక్కలు వేయకుండా కనీసం ఒక 40,000 రూపాయలు ఒక పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఆవులకి, గదులకి కానీ, అలాగే మేకలకి, గొర్రెలకి చనిపోయిన ప్రతి ఆనం దానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మేము కోరుకుంటాము. అలాగే కనీసం పాక్షికంగా కానీ ఏదైనా ఎట్లాంటి ఇల్లు అయిపోయిన వాటికి మేము కోరుకుంటున్నాం 50,000 రూపాయలు కనీసం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్నపాటి కొట్లు పోయినాయి, చిన్నపాటి అసంఘటిత కార్మికులు లేదంటే చిన్న కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు పోయిన దానికి ఒక 20,000 రూపాయలు వాళ్ళకి అండగా మనం కోరుకుంటా ఉన్నాం. అలాగే చాలామంది వృత్తి ఆధారిత వ్యక్తులు ఉన్నారు, చిన్న కమ్మరి పని చేసేవాళ్ళు లేదంటే మన చిన్న పాటర్స్, కుమ్మర్లు, ఇవన్నీ మేము కోరుకుంటామంటే వాళ్ళకి కనీసం ఒక 10,000 రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం, 1 టైం కాంపెన్సేషన్ ఇచ్చి తీరాలని మేము కోరుకుంటా ఉన్నాం. వీటన్నిటికంటే కూడా మేము కోరుకుంటున్న మేజర్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే 100% ఈ కొబ్బరి పంట ఇవి నష్టపోయిన వాళ్ళకి సంపూర్ణ ఈ నష్టపోయిన మండలాల్లో, దెబ్బతిన్న మండలాల్లో మిగతా రాష్ట్రాలకి, మిగతా జిల్లాలకి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ముఖ్యంగా ఆల్రెడీ వెనకబడ్డ ఉత్తరాంధ్ర దాంట్లో ఎక్కువ దెబ్బతిన్న మన ఉద్దానం ప్రాంతానికి మీరు సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంపూర్ణమైన రుణమాఫీ చేయాలి అనేది మేము మా డిమాండ్ ఇది. అలాగే అన్ని ఈ అలాగే హార్టికల్చర్లో ముఖ్యంగా ఈ పంటల దాంట్లో మన కొబ్బరి చెట్లు దాదాపు 90% పడిపోయినాయి. ఆ ఉన్న 10% కూడా ఎలా ఉన్నాయంటే పడి మొవ్వలు ఇరిగిపోయినాయి. ఆ మొవ్వలు ఇరిగిపోతే ఎందుకు పనికిరావు. మొత్తం మీద చూస్తే 1% చెట్లు తిరిగి ఉంటాయేమో. ఆ నిలబడిన చెట్లు కూడా కాంపెన్సేషన్ పే చేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అలాగే ఈ ఫ్యూచర్లో ఇంకెవరు కూడా ఇక్కడి నుంచి వలసలు చాలా బలంగా పెరిగిపోయే సమయం ఇది. మా రైతులు కూడా ఏమన్నారంటే అక్కడ ఉన్న ఉద్దానం ప్రజానీకం పోయినసారి తుఫాన్ వచ్చింది 1999లో ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు మేము వలసలు లేవు, మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళం కదా, అలాంటిది వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని ఈసారి వలసలు మరింత పెరిగిపోతాయి. ఇంకో మేజర్ భయం ఏముందంటే ఇప్పుడు కానీ మా ప్రభుత్వం అండగా నిలబడకపోతే మేము మా భూములు అమ్మేసుకొని, ఆల్రెడీ కొంతమంది ఏజెంట్స్ స్టార్ట్ అయ్యారు, భూములు మీకు రావు ఇంకా అమ్మేసుకొని ఇప్పుడు 20 సంవత్సరాలకు ఎక్కడ వెయిట్ చేస్తారు అమ్మేసేయండి అని చెప్పి ఆ ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ముందుగా చిన్నపాటి ఒక 50 గడపలు 100 గడపలు ఉన్న గ్రామాల మీద ఆల్రెడీ ఏజెంట్స్ కొంతమంది స్టార్ట్ అయ్యి అప్పుడు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకని మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడటం, మాకు ఎట్లా అయినా సరే రుణమాఫీ చేయించండి అనేది వాళ్ళ బలమైన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కానీ రుణమాఫీకి నిలబడకపోతే ఉత్తరాంధ్ర నుంచి వలసలు కోరుకుంటుందని మేము భావిస్తున్నాం. అలాగే మేము అనుకుంటుంది కూడా ఒకసారి ఇప్పుడు ప్రతి పంటకి 50,000 మామిడికి కానీ, క్యాష్యూకి కానీ, కొబ్బరి చెట్లకు కానీ, ఇవి కాకుండా ప్రతి సంవత్సరం అవి తిరిగి ఆదాయం 10 సంవత్సరాలు పడుతుంది ఒక చెట్టు ఎదగడానికి. అప్పుడు దాకా ఈ జీడికి కానీ కనీసం 10 సంవత్సరాలు ఒక హెక్టార్కి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 10 years ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సెట్టింగ్ అప్ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఉత్తరాంధ్రలో పర్యటనలో కూడా నన్ను అడుగుతుంది ఏంటంటే ముఖ్యంగా మనకి ఇంత కొబ్బరి పంట ఉంది, ఇంత జీడి పంట ఉంది, ఇక్కడ దీన్ని ముడిసరుకుని కానీ దీన్ని మరింత పెంచేలాగా క్యాష్యూ బోర్డు లేదు, కోకోనట్ బోర్డు లేదు మన ఆంధ్రప్రదేశ్లో. అందుకని మెయిన్గా ఉద్దానంలో ఇప్పుడు అట్లీస్ట్ దెబ్బతినేస్తుంది ఇప్పటికైనా సరే ఒక కోకోనట్ బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్దానం ప్రాంతంలో. అలాగే పలాసలో ఒక క్యాష్యూ బోర్డు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ, చాలా నిర్లక్ష్యంగా చేయబడ్డ మత్స్యకారుల జీవితాలు. అక్కడ ఒక్కొక్క 16 ఏళ్ళ కుర్రాడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మేము కూర్చుంది ఇదే హుద్దు ఇలాంటి తుఫాను వస్తే వైజాగ్లో మీరు సిటీ కాబట్టి మీరు ఇంతున్నారు, మేము గ్రామాల నుంచి వెళ్ళిపోవాలన్నా మేము బతికుండకూడదు మా గ్రామాల్లో, మా మత్స్యకారుల గ్రామాల్లో చిన్న 16-18 ఏళ్ళ కుర్రాళ్ళు. ఇంత ఆవేదన ఉంది, ఇంత బాధ ఉంది.
ఇది ఎక్కడో చోట ప్రభుత్వాలు కానీ దీన్ని స్పందించకపోతే ప్రతిదాన్ని రాజకీయ లబ్ధి కోసం మనం చూస్తుంటే ఇది చాలా దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ ఆ కోపం ఏ రూపంలో తీసుకుంటుందో ఒక 5-6 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం ఊహించలేం. అందుకని ప్రభుత్వానికి కూడా దీనికి చాలామంది ఇల్లు కులిపి బాత్రూంలో ఉండే ఎవరెవరి ఇళ్లలో స్థలాలు లేక వాళ్ళ బాత్రూంలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాగే చాలామంది ఏమంటారంటే మాకు 1,00,000 ఇల్లుల్లో పూర్తి అవ్వట్లేదు, కనీసం ఈసారి ప్రత్యేకమైన దీని కేంద్రం మన రాష్ట్రం దృష్టి సారించాలి దీని మీద. 1.5 లక్షగా ఇల్లు కూడా కొంచెం పెద్ద బలమైన పక్కా ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ హౌసింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అది ఒక పర్టికులర్ టైం లైన్లో, ఒక టైం బౌండ్లో. వీటన్నిటికంటే కూడా ఒకటి విపత్తు, ఇవన్నీ బియ్యాలు ఇవన్నీ కాకుండా యువత ఏం కోరుకుంటున్నారంటే ఒక బలమైన మార్పు అనేది చూస్తున్నాం. ఏ మూలకి వెళ్ళినా అదేదో ఒక నన్ను చూసి జనం రావడంగా చెప్పుకోవడానికి నన్ను కూడా అడుగుతున్నారు, నువ్వు వస్తే నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు శాసనసభల్లో లేవు, చట్టసభల్లో లేవు, కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నాను, మీ దగ్గరికి ఎందుకు వచ్చి మా సమస్యను బయటకు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు కోరుకుంటుంది కూడా. మాకు ఇంత నిరుద్యోగం ఉంది, ఉపాధి అవకాశాలు చదువుకున్న విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. నాకు ఆశ్చర్యపోయిన వాళ్ళు ఒక్కొక్కరు డిగ్రీ చదివి ఉన్నారు, వాళ్ళు తపన పడుతూ ఉన్నారు మాకు ఉపాధి అవకాశాలు గల ఆడపిల్లలు. అలాగే ఇంకొక మా దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఏంటంటే ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇస్తూ ఉంది. వారు ఇచ్చిన ఫామ్లో టిక్కులు పెట్టాలి. దేనికి వాళ్ళకి వీళ్ళు దాంట్లో 13 టిక్కులు, 13 ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో అర్హత సాధించడానికి. 13 టిక్కులు పెట్టిన ఒక చిన్నపాటి కారణంతో మీకు ఒక అరెకరం భూమి ఉంది, సెంటు భూమి ఉంది, ఈ అర్హత కాదని చెప్పి దాంట్లో మరింత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఆల్రెడీ వెనుకబడ్డ ప్రాంతాలు ఉత్తరాంధ్రని, శ్రీకాకుళం మీరు కొంచెం రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్తగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మాకు అనిపించింది చాలా బాధ కలిగిన అంశాలు ఏంటంటే మా దృష్టికి వచ్చినాయి కూడా. ముఖ్యమంత్రి గారు దీన్ని ప్యూర్లీ PR ఎక్సైజ్ చేశారు. నేను ఎంత బాగా చేస్తున్నాను అది మాకు చాలా బాధ కలిగించింది. ఇది శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో PR ఎక్సైజ్ ఎవరైనా చేస్తారా? ఇది పద్ధతి అనేది అవసరమా? ఇలాంటి అవసరాలు ఉండకుండానే కదా మేము జనసేన పార్టీ మీకు ముఖ్యమంత్రి గారికి అండగా ఉంది. మేము చాలా ఆబ్జెక్టివ్గా ఉంటాం. వీఆర్ నాట్ లైక్ వైసీపీ ఆర్ మిగతా పార్టీస్ లాగా మేము అడ్డుగోలుగా విమర్శించాం. మేము చాలా బాధ్యత గల వ్యక్తులం, చాలా బాధ్యతగా సూచనలు చేస్తాం, సమస్యలను దృష్టికి తీసుకొస్తాం, అంతేగాని కూర్చోబెట్టి అడ్డుగోలుగా విమర్శించాం. అలాంటి మేము ఇంత బాధ్యతగా ముఖ్యమంత్రిగా తన PR ఎక్సైజ్లా చేసి అసలు కేంద్ర రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు అని చెప్పేసి ఉద్దానాన్ని పూర్తిగా మనం సమస్యను పరిష్కారం చేస్తాం, సన్మానాలు చేసేసుకుందాం అని చెప్పి సన్మానాలు చేయించుకునే పరిస్థితి చూస్తే వాస్తవం అక్కడ అలా లేదు. మీరు కూడా మీ కనెక్షన్స్ ద్వారా, మీ నెట్వర్క్ ద్వారా ఒకసారి తెలుసుకుంటే ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నేను అడిగాను, చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది ఏంటంటే ఎంత ఇచ్చారమ్మంటే 500 రూపాయలు ఇచ్చారన్నారు. మేమేమనుకున్నామంటే 500 రూపాయలు కుటుంబం వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చారేమో అనుకున్నాను. చూసుకో ఊరంతా కలిపి 500 రూపాయలు ఇచ్చారు. ఒక 50 కుటుంబాలు, 40 ఉన్న కుటుంబాల గ్రామాలకి. మళ్ళీ మీరే ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ మీరే మేము డబ్బులు చేస్తాం. మళ్ళీ ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు కనీసం 2/3 ఆపేస్తారు డబ్బులు. MRO అడిగితే మా దగ్గర డబ్బులు లేవంటాడు. ఇట్లాగా ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. మళ్ళీ దీంట్లో ఏ మూలకంగా జన్మభూమి కమిటీస్ అనేది పక్కనే వస్తున్నాయి. వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు అని చెప్పి జన్మభూమి కమిటీలో ఒకటి చాలా దారుణంగా మళ్ళీ దీంట్లో పక్షపాత ధోరణి విపరీతం చూపిస్తూ మళ్ళీ చేయిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఒక మండల రెవెన్యూ ఆఫీసరో లేదంటే మనకు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసరో వీళ్ళు కాకుండా నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ బలంగా ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి దాపురించేది ఉండేది కాదు. వెళ్ళి ఎక్కడో పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో మండల రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి స్థానికంగా సర్పంచులను అడిగేవాళ్ళు. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఎంత దెబ్బతిన్నాం అది లేకపోవడం వల్లనేది ఇది ఇంకొక కోణంలో బలంగా మాకు ప్రస్ఫుటంగా మాకు తెలిసింది. అన్నిటికీ మాకు ఇబ్బందికరమైనది ఏమనిపించిందంటే 2 మంత్రులు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కళా వెంకట్రావు గారు ఉన్నారు. కళా వెంకట్రావు గారు అయితే పవర్ మినిస్టర్ అయినా మీరు ముందస్తుగా ఊహించలేకపోయారా వీళ్ళు? అసలు నిజంగా దృష్టి వీళ్ళకి శ్రీకాకుళం జిల్లా మీద ఉందా? ఇలాంటి విపత్తుల మీద వీళ్ళకి అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఇలా జరుగుద్దా? నిజంగా మాకు అనిపించింది అచ్చెన్నాయుడు గారి మంత్రులు, కళా వెంకట్రావు గారు, మిగతా తదితరులు ఎవరు రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళెవరు బలమైన దృష్టి సారించలేదు దీని మీద. కొంత దీన్ని దాటుగా గాలికి వదిలేశారని అనిపించింది. కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు చూసుకొని మిగతా అది ప్రజలు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఇంత విపత్తుకు దారి తీస్తుంది అనేది సర్వత్రా అందరూ మాకు చెప్తున్న అభిప్రాయం.
అలాగే మేము మా సైడ్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ రైటింగ్ ఏ లెటర్ టు అంటే మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి అంటే అసలు ముందు విపత్తు జరిగిన డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పలేదు. అందుకే మేమేం చేస్తున్నామంటే మేము మొత్తం జరిగిన విపత్తుని ఫోటోగ్రాఫ్స్ డాక్యుమెంట్ అన్నీ చేసి ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. వాళ్ళ రిప్రజెంటేటివ్ రేపు మేము గవర్నర్ నరసింహన్ గారు కూడా ఇస్తాం. ఎందుకంటే మాకు గవర్నర్ నరసింహన్ గారు బాగా జరిగినవి మెచ్చుకోవడం మాకు వాళ్ళు నిజంగా బాగా జరిగినవి అనుకుని వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయనకి నిజంగా సంపూర్ణ అవగాహన లేకుండా మాట్లాడారా అన్న ఆలోచన మాకు వచ్చింది. అందుకని అది కూడా ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్తాం గవర్నర్ గారికి. ఉద్దానం అనే దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టిలో మేము స్పెషల్ కేసుగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోతున్న ప్రాంతం, వివక్షకు గురి కాబడ్డ ప్రాంతం, దోపిడీకి గురి కాబడ్డ ప్రాంతం, ఇది నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అలాగే భాషా యాసలకి మీద వెటకారం చేసి అయిపోయిన ఇదేంది. ప్రతి యువతకి ఎంత కోపం ఉందంటే మా సిక్కు అనంటే చిన్న చూపు అన్నా, ఏ మూలకి వెళ్ళినా అంటే మా భాషా యాసలను తిడతారా, మా భాషా యాసలను అగౌరవపరుస్తారు. దానితో మేము వలసలు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరా, స్థానిక నాయకులు పట్టించుకోరు, పెద్ద నాయకులు పట్టించుకోరు అని మేము ఊర్లు వెళ్ళిపోవాలన్నా మేమందరం ఇక్కడి నుంచి. ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ యువత కానీ మేము అంత అంటరాని వాళ్ళమా, మేము అంత పనికిమాలిన వాళ్ళమా, మేము దేశస్తులం కాదు. ఇంత వేదన ఉంది ఒక్కొక్కరు. ఈ స్థాయిలో మనుషులు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం కానీ పెద్ద సమగ్రంగా చూడకపోతే ఇది చాలా ప్రత్యేకమైన పరిస్థితులు దారితీసాయి. తర్వాత ఎవరు హ్యాండిల్ చేయలేని పరిస్థితులకు వెళ్తాయి. అందుకని ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఈ దృష్టికోణం నుంచి మేము ప్రధానమంత్రిగా లెటర్ రాస్తున్నాం. అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది కేవలం మీరు ఒక రాజకీయ ప్రయోజనాలకైతే మేము నిజంగా ఇంత ఎలాబరేట్ ఎక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2 రోజులు తిరిగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. బట్ వీఆర్ ఆన్ ఫీల్డ్ రిపోర్ట్ అన్నీ తీసుకొని మీరు చూసారు విజువల్స్, మేము అన్నీ చెప్పాం, డాక్యుమెంట్ చేసాం. ఈ డాక్యుమెంట్ అన్నీ మేము తీసుకెళ్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్థానిక ఉత్తరాంధ్ర నాయకులకు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులకి, మీరు తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరు బెదిరిస్తున్నారని మా దృష్టికి చాలా చోట్ల వచ్చినాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ అదర్ దెన్ తెలుగుదేశం అంటే మీరు విపరీతంగా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అది ఆ పద్ధతి మీరు మార్చుకోండి దయచేసి. అలా బెదిరింపులు చేస్తూ ఉంటే అది బెదిరిపోయే సమాజం లేదు ఇక్కడ. అందుకని దయచేసి మీరు కూడా కొంచెం మెచ్యూరిటీ తోటి కొంచెం హుందాగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒకసారి ఇవి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధ, ఆవేదన, అణిచివేతను ఎంతకాలం ఓర్చుకోగలరు. అందుకని ఉత్తరాంధ్ర నాయకులు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులు కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇలాంటి రెవెన్యూ యంత్రాంగం ద్వారా, ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మీరు బెదిరింపులు ఏమి మానుకోకపోతే అది ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దయచేసి మీరు మీ దృష్టికి తీసుకొస్తాం. కొంచెం దయచేసి మీరు మార్చుకోండి పద్ధతి. అలాగే మా తరపు నుంచి అందరూ మేము అడుగుతుంది కూడా చాలామంది మనోహర్ గారు చెప్తారు. అవి మెయిన్గా మేము చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి అందరూ అడుగుతున్నారు, ఎవరు రారేంటి మాకు శ్రీకాకుళంకి, మా కేరళలో మాకు తుఫాన్ జరిగితే ఇంతమంది స్పందించారు, మాకు ఎందుకు జరగలేదు వాళ్ళకి ఒకటి చెప్పాను, ఎవరికి తెలియదు అన్నాను. ఎంత దారుణం జరిగింది, ఇన్ని లక్షలుగా ఇన్ని వేల ఎకరాలు కొబ్బరి చెట్లు రాత్రి 1 గంట 2 గంటల సర్వనాశనం, నేలమట్టం అయిపోయినాయి, జీవితాలు ఛిద్రం అయిపోయినాయి. ఇవి చెప్పాలంటే ఎవరు చెప్పట్లేదంటే మరి అందుకని మేమేం చేసామంటే, ఇది చాలామంది కార్పొరేట్స్తో మాట్లాడుతున్నాం, చాలామంది విదేశాల నుంచి చాలామందితో మాట్లాడాం. దయచేసి మీరు ఆదుకొని ఉద్దానాన్ని అని చెప్పుకుంటూ దాంట్లో భాగంగా అది ఎలా చేస్తాం పార్టీ తరపు నుంచి అనేది మనోహర్ గారు మాట్లాడతారు. అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ ఎఫెక్టెడ్ మండలాలన్నింటినీ కూడా గుర్తించి ఆయన పిలుపు మేరకు చాలామంది ఫోన్లు చేశారు. ఇతర దేశాల నుంచి, మన రాష్ట్రాల నుంచి అనేక మంది ఆయన మిత్రులు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలామంది ఇందులో మేము భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చారు. సో ఒక సిస్టమేటిక్ విధానంలో చేయాలి, లాంగ్ టర్మ్ ఆలోచనతో చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి రేపటి నుంచి ఈ 7 మండలాలకి 7 బృందాలు క్షేత్రస్థాయి గ్రామాలన్నింటినీ కూడా పర్యటించి, ముందుగా పాఠశాలలు ఒక వెకేషన్ తర్వాత ఓపెన్ అయినాయి కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిళ్ళు, పెన్స్ ఇవన్నీ సరఫరా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో మా దృష్టికి వచ్చింది, మలేరియా ఉంది, డైరియా ఉందని కొన్ని గ్రామాలు మా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్స్ పంపిణీ కూడా మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బృందాలు డాక్టర్స్ తిరిగి వాళ్ళకి మెడిసిన్స్ కూడా పంపిణీ చేస్తాం. మంచినీటి
ప్యాకెట్స్ కూడా సరఫరా చేస్తాం. చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని బ్లాంకెట్స్ పంపిణీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది షార్ట్ టర్మ్ మెజర్. లాంగ్ టర్మ్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మేము పార్టీ పరంగా నగదు రూపంలో తీసుకోదలుచుకోలేదు. ఒక కమిట్మెంట్ ఇచ్చాం. ఆయన వచ్చిన గ్రామాలన్నింటినీ కూడా ముందుగా అక్కడ ఫస్ట్ ఫేజ్లో కవర్ చేసి 45 గ్రామాలని ఆదుకుంటామనే హామీ ఇచ్చాం. కాబట్టి పార్టీ తరఫు నుంచి షార్ట్ టర్మ్గా ఇమ్మీడియట్గా రేపటి నుంచే ఈ మెజర్స్ టేకప్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాం. లాంగ్ టర్మ్ ప్రతి గ్రామంలో కూడా ఒక డీప్ వాటర్ బోర్వెల్, అది ఎంత ఖర్చు అయినా సరే ప్రతి గ్రామంలో కూడా డీప్ వాటర్ బోర్వెల్ ఒకటి వేసి అక్కడున్న పాఠశాల దగ్గర ఒక ఆరో ప్లాంట్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఫస్ట్ ఫేజ్లో చేయబోయే కార్యక్రమం. పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పౌరులు, చాలామంది పౌరులు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మేము కూడా అందులో పాల్గొంటామని వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా జనసేన పార్టీ ఈ బాధ్యత తరఫున నిలబడి ప్రభుత్వం అందించిన సహాయం కాకుండా అదనంగా మేము కొంచెం మంచిగా ఆలోచించి ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నామని మీకు చెప్పుకున్నాను. అంటే ఈ కన్క్లూడ్ చేయబోయే ముందు జస్ట్ ఒక 3 మాటల్లో ప్రజల దగ్గర నుంచి ఉంది. ముఖ్యమంత్రి గారు నోరు ప్రకటిస్తుంది కానీ చెయ్యి కదలటం లేదు. నోరైతే ప్రకటిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారి సహాయానికి ఆయన చెయ్యి అయితే కదలటం లేదనేది రైతులు మాకు చెప్పింది. అలాగే ముఖ్యంగా కొబ్బరి చెట్టు అనేది పెద్ద కొడుకు లాంటి వాడు. అలాంటి పెద్ద కొడుకు నేల కూలిపోతే ఇల్లు చిన్నభిన్నం అయిపోతుంది. అలాంటి పెద్ద కొడుకు కొబ్బరి చెట్టు లాంటి కొన్ని లక్షలు కూలిపోయినాయి. అందుకని ముఖ్యంగా దీన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు చెప్పారు. బాగా యూత్లో ఉన్నది ఏంటంటే 2. ఒకటి, మా సిక్కువలంటే చిన్న చూప. మా భాషా వ్యాసాలతో పాటు మాకు మా ఉపాధి అవకాశాలు, మా సిక్కువలంటే చిన్న చూప అనేది చాలా సర్వత్రా వెలుబుచ్చుతున్న యువత తాలూకు బాధ, ఆవేదన. ఇంకొకటి వాళ్ళు కోరుకుంటుంది కూడా, మాకు 25 కేజీల బియ్యంతో మా జీవితాన్ని ముడిపెట్టేద్దామంటే ఎట్లా? 25 కిలోల బియ్యం కాదు మేము అడుగుతుంది. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు సిక్కులు యువత. ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వెల్ఫేర్ మెజర్స్తో అదొక తాత్కాలికం, క్షణికమైన మెజర్స్ అయితే వాళ్ళు అడుగుతున్న ఒక 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు, ఫ్యూచర్ కావాలి మాకు. అందుకని ప్రభుత్వం కూడా దీన్ని యువత ఎట్లా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించి గ్రామీణ మనకు గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలబడాలి. ఎందుకంటే అర్బన్ మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగానే విలేజెస్ మీద, గ్రామ ప్రాంతాల మీద ఉండదు. దాన్ని దృష్టి సారించుకొని తప్పులు సరి చేసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. దేశంలోని, రాష్ట్రంలోని ఇప్పటివరకు చాలా తుఫాన్లు వచ్చాయి. చాలామంది సహాయం చేశారు. పొలిటికల్ పార్టీస్ అవనండి, నాన్ NGOs అవనండి చేశారు. ఇక్కడ రాకపోవడానికి కారణం కేవలం రాజకీయ ప్రబలం, రాజకీయ పార్టీలు చేస్తున్న జిమ్మికుల వల్లే వాళ్ళందరూ రావట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. దీన్ని ఏమంటారు? రాజకీయ పార్టీలు రకరకాల స్టేట్మెంట్స్ అంతా అయిపోయింది మీరు అన్నారు. అదే అంటే కన్ఫ్యూషన్ అంటే ఇప్పుడు అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అలాంటిది ఒక విపత్తు జరిగినప్పుడు స్పందించే హృదయాల బోళ్ళను ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. ఇదే దేశంకి ఎక్కడో మాలుమూల ఊర్ల నుంచి మొత్తం కూర్చోబెట్టి సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. మొన్నటికి మన ఉదాహరణకి కేరళకి మన ఇక్కడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి సహాయం చేసిన బృందాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎందుకు రాదు? మన ప్రాంతాలకి చెప్పాలి ప్రభుత్వం. నిజంగా మాకు బాధ కలిగింది ఏంటంటే ప్రభుత్వానికి 900 టీములు అవసరమైనప్పుడు మేము 900 టీములు ఉన్నాయి అని చెప్పారు. వాస్తవానికి 150 టీములే పనిచేస్తున్నాయి. నేనేమంటానంటే, మేమేమంటామంటే అలాంటి పరిస్థితులను మీరు చెప్పండి, మాకు వాలంటీర్స్ కావాలి. ఇది ఒక పార్టీకి వచ్చిన విపత్తు కాదు, ఒక గ్రామానికి వచ్చిన విపత్తు కాదు, ఒక ప్రాంతానికి వచ్చిన విపత్తు. అలాంటిది మీరు తప్పుతో పట్టించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కాదు, ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అందుకని అది దాన్ని బయటికి తీసుకెళ్ళకపోవటం అనేది ఖచ్చితంగా జరిగిన తప్పది. ఉద్దానం మీద చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్నారు. చాలా ఆవేదన కూడా మీ ఆ గ్రామం మీద ఉంది. మీరు చాలాసేపు నిరాహార కొంచెం దీక్ష కూడా చేశారు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఎంతవరకు స్పందించింది? తుఫాన్ ముందుకైనా సరే స్పందించిందా? అసలు కొంత ప్రయత్నం జరిగింది. అంటే నేను డాక్టర్ జోని మన హార్వర్డ్ నుంచి పట్టుకొచ్చాను. ఆయన అందేంటంటే ఈ టోటల్గా సపోజ్ ఉద్దానం ప్రాంతం మీరు వెళ్తున్నప్పుడు ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ రోడ్డును వెళ్తున్నప్పుడు 2 కిలోమీటర్స్లో
కిడ్నీ బాధితులు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ 5 కిలోమీటర్స్లో ఉంటారు, మళ్ళీ రైట్ సైడ్ ఉంటున్నారు, మళ్ళీ అటు ఉంటారు. ఈ జిగ్జాగ్ వెళ్తా ఉంది. దీనికి ఏదో ఒక కంప్లీట్ DNA ప్రొఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ గవర్నమెంట్ షుడ్ డూ. ఆ DNA ప్రొఫైలింగ్ చేయాలి. ఎందుకు ప్రత్యేక పరిస్థితులు వస్తున్నాయి? ఒక సాయిల్ ప్రాబ్లం అనుకుంటే అందరికీ ఒకేసారి రావాలి. ఏం జరుగుతుందనేది ఒక ఎలాబొరేట్గా ఒక వార్ ఫుటింగ్ మెజర్స్లో చేయాలి. మనుషులు ఇప్పుడు ఇంకా దారుణం ఏం జరుగుతుందంటే విపత్తు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతారు. ప్రభుత్వం ఏమంటుంది? చేతులు ఎత్తేస్తాయి, నీళ్ళు ఎత్తే. ఇప్పుడు ఎవరైనా డయాలసిస్ చేసుకుంటే వాళ్ళు రాలేరు. ఇదొక ప్రత్యేకమైన సమస్య మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంది. సో ప్రభుత్వం చేసింది నిజాన్ని అవసరానికి అని మేము ప్రభుత్వాన్ని కూడా ఏమన్నామంటే మేము కూర్చొని విమర్శించట్లేదు, దృష్టికి తీసుకొచ్చాం. కానీ వాళ్ళు చేస్తుంది నిజంగా సరిపోదు. అంటే ఒక 5% ఉంటుందా నిజంగా సమస్య తీవ్రతగా అనిపిస్తూ ఉంది. సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక నోటు విడుదల చేసింది. మొత్తం శ్రీకాకుళం ప్రాంతం అంతా కూడా పూర్తిగా కోలుకుంది. 2 రోజుల్లో పూర్తి స్థాయిలోకి వచ్చేస్తుంది. అన్ని గ్రామాలకు కూడా కరెంట్ ఇచ్చేయడం జరిగింది. కేవలం 259 గ్రామాలకు మాత్రమే కరెంట్ ఇవ్వాలి. 365 నీటి పథకాలు దెబ్బతింటే కేవలం 2 నీటి పథకాలు మాత్రమే పునరుద్ధరించాలి. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలా ప్రాంతాల్లో వండుకోవడానికి కానీ తినడానికి కానీ తినలేని పరిస్థితి. కానీ ఇవాళ కేవలం 136 కుటుంబాలు మాత్రమే మాకు ఆహారం కావాలని అడిగిందంట. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఈరోజు పొద్దున్న కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఇంకా దారుణం ఏంటంటే మీరు గ్రామాలు మర్చిపోండి. ఒకే గ్రామంలో ఈ వీధికి వస్తుంది, ఈ వీధికి చేయట్లేదు. దీంట్లో కూడా వివక్ష. చెప్పేది ఇది ఆటలాడే సమయం కాదు, లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బంది పెట్టే సమయం కాదు. అది ఇది నేనేమంటానంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. నిజంగా వాస్తవమైన ఫిగర్స్ చెప్తే మేము అందరూ అర్థం చేసుకోగలం. మేము కూర్చోబెట్టి మేము జగన్ గారిలో కూర్చోబెట్టి మిమ్మల్ని రోడ్ల మీద కాల్ చేస్తాం, ఊరి తీస్తాం అలా మాట్లాడే వాళ్ళం కాదు కదా. మేము ఏంటంటే నిజంగా వ్యక్తులు సరిపోవట్లేదు, లేదంటే మాకు యంత్రాంగం సరిపోవట్లేదు, లేదంటే మేము కొద్దిమంది మేము అర్థం చేసుకుంటాం. మేము ఇది కొంచెం తప్పుదో పట్టిస్తున్నారా ఆ వాస్తవాలు చెప్పకుండా? అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకుంటున్నారా అనేది మాకు అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం కాలిపోతున్నప్పుడు దుప్పటి కప్పేసి ఏం లేదనుకుంటే అట్లా మొత్తాన్ని కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. ముఖ్యమంత్రి కొంచెం మేబీ లేట్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి నాకు సంబంధం లేకపోయినా వాళ్ళు నా మీద కోపం చూపిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళు నడిచి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. నేనేమంటానంటే ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే మాట్లాడితే నేను అధికారులు నాతో పాటు రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళ మంత్రులు కాళ వెంకట్రావు గారు అచ్చెన్నాయుడు నాతో పాటు రమ్మని చెప్పి రామ్మోహన్ రెడ్డి నేను తీసుకెళ్తాను. చూద్దాం అప్పుడు నిజంగా స్పందన నిజంగా వాళ్ళు రైట్ అనుకుని నేను కరెక్ట్ చేసుకుంటాం, లేదు వాళ్ళ రైట్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోమని చెప్పండి. ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంత కోపాలు ఉన్నాయి. సీఎం గారు చెప్తున్నారు ఇమీడియట్ రిలీఫ్ యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు అని సీఎం గారు 10 సార్లు చెప్తున్నారు. ఈ విషయంలో మీ వ్యూ ఏంటి? మా వ్యూ ఏంటంటే ఇందాక చెప్పాను. మనకు సమస్య ఒక నష్టం జరిగినప్పుడు మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్. అది జరగలేదు. డ్యామేజ్ చెప్పకుండా ఫస్ట్ చెప్పుండాల్సింది. అంత బాగుంది చాలా. ఇప్పుడు ప్రాబ్లం నాకే లాజికల్గా చూసాను. అంటే నేను పర్సనల్ ఆ రోజు మేము ప్రిపేర్ అవుతూ ఉంటే తుఫాన్ తాకిందంటే లేదు గవర్నర్ గారు కూడా మెచ్చేసుకున్నారంటే బాగుందంట. అంటే మాకు ఏం వస్తుంది సంకేతం అంటే పెద్ద చిన్నపాటి తీరం తాకింది, పెద్ద 1-2 చెట్లు, ఒక 2-3 తీర ప్రాంతంలో 2-3 గ్రామాలు దెబ్బతున్నాయి. ఇది నాకు అనిపించింది. ఎంత ఉపద్రవం కొట్టింది, ఇన్ని వేల ఎకరాల్లో పోయింది, ఉద్యానం అనేది తుడిచిపెట్టుకుపోయింది అనేది బయట తెలిస్తే కదా. సో అది మన సెంట్రల్ రిప్రజెంటేటివ్గా గవర్నర్ గారు కూడా దాన్ని తప్పుదో ఆయన సరిగ్గా తీసుకోలేదు అనేది నాకు పర్సనల్గా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. ఐ థింక్ ఆయన కొంత తొందరపాటు పడ్డారా గవర్నర్ గారు అనిపించింది. ఆయన అట్లీస్ట్ ఆయన కానీ వాస్తవాలు తెలుసు అంటే మేబీ దట్ వీ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ దెమ్. నిలదీయడానికి బలం ఉంటుంది. అసలు మనం ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఎలా నిలదీయగలం? అందుకని మేమేం చేస్తున్నాం అంటే దట్స్ వాట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అసలు ఉద్దానం ఎలాంటి ప్రాంతం, ఏ స్థాయి ప్రాంతం, ఎన్ని సమస్యలు, దానికి తోడు ఇది వచ్చి ఆల్రెడీ మాకు సమస్యలు ఉన్నదాన్ని ఇంకా అధికంగా మళ్ళీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, జీవితాలు చిన్నభిన్నం అయిపోయినాయి. ఇవన్నీ చెప్పడానికి ఒక లెటర్స్, ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి బేసిక్ రిపోర్ట్ మేము మా డిమాండ్స్ అన్నీ పెట్టి దాన్ని మన సెంట్రల్ రిప్రజెంటేటివ్ గవర్నర్ గారికి ఇస్తే తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాస్తున్నాం మా సైడ్ నుంచి. సార్ ఈ
అది కూడా మా చెప్తా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ మెమోలో మేము ఏం చేస్తామంటే ఒక స్పెషల్ టీమ్ని మీరు పంపించండి. ఒక విత్ ఇన్ 15 రోజుల లోపు ఎంత డ్యామేజ్ జరిగింది, ఒకప్పుడు ఎలా ఉండేది మొత్తం మీరు అసెస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ మీరు పంపించి తీరాలి. సార్ ఇది దిస్ ఇస్ ద డిమాండ్ విచ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఈ వెరీ నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ విశాఖపట్నం ఈవెన్ బిఫోర్ హుడ్ టైంలో. వెరీ నెక్స్ట్ డే ఈవెన్ రిస్టోరేషన్ వర్క్స్ ఆర్ నాట్ టేకన్ అప్. అది రిపోర్ట్ కోసం వెయిట్ చేయలేదు, డ్యామేజ్ గురించి వెయిట్ చేయలేదు, ఇన్స్టెంట్ రెస్పాన్స్ అనమాట. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్, ఇప్పుడు అది అవ్వట్లేదు. ఇన్స్టెంట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. దే షుడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ రిపోర్ట్ డ్యామేజ్. అగ్రీ విత్ యూ. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే వీళ్ళు వ్యక్తిగత కోపతాపాలు ప్రజల మీద చూపిస్తూ ఉన్నారు. లెట్ ఇట్ బి స్టేట్ గవర్నమెంట్, లెట్ ఇట్ బి సెంట్రల్ గవర్నమెంట్, వీ డిసగ్రీ ఆన్ దర్ ద వే దే బిహేవ్ అండ్ వీఆర్ డిసగ్రీ ఆన్ అండ్ ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొద్దిగా బలంగా తీసుకెళ్ళాలి. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ డెఫినెట్లీ. సార్ సున్నాపల్లి అలాగే నువ్వుల రేవులో కరెంట్ లేదని చెప్పి మీరు సీఎంకి ట్వీట్ చేశారు. మరొక వైపు ఇప్పుడేమో ఈ జిల్లా మంత్రులు విజయోత్సవ ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఈ తరుణంలో ఈ తిట్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాపై చూపించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పనిది మీరు ఇచ్చే లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం నమ్ముతుందని భావిస్తున్నారా? ఇది మా బాధ్యత. మా శక్తి సమర్థత, మా సామర్థ్యాలు ఇవి. మా సాయశక్తులు మేము ఎంత చేయాలి అంటే అదే అన్నాను కదా, ప్రజాప్రతినిధులు చేయాలి. చట్టసభల్లో మేము మిమ్మల్ని ఎందుకు అండగా ఉన్నాం, ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెట్టాం, ముఖ్యమంత్రి గారు అనుభవం కదా, మీరు సమస్యలు ఉన్నప్పుడు మీరు సంపూర్ణంగా హ్యాండిల్ చేయగలరని కదా. సో అందుకని ఏంటంటే దే హ్యావ్ ద ఫస్ట్, వాళ్ళకుండే యాక్సెస్ టు గో టు పార్లమెంట్, టు గో టు ఈచ్ మినిస్ట్రీ, దే హ్యావ్ ద యాక్సెస్. వాళ్ళు వెళ్ళాలి. సో మేము చేయగలిగేది ఏది, మేము బయట ఉన్నాం, మేము చేయగలిగేది మేము చేస్తాం. మేము తీసుకోవాల్సిన ఒత్తిడి మేము తీసుకొస్తాం ఖచ్చితంగా. అందరూ వెళ్ళి చూడాలి, వెళ్ళి చూసి మాట్లాడిన తర్వాత. ఇప్పుడు మనం ఒడ్డును కూర్చొని మాట్లాడటం వేరు, నేను లోతుకెళ్ళి చూడటం వేరు. లోతుకెళ్ళి మనకి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసిన తర్వాత మనం మాట్లాడే విధానం వేరు ఉంటుంది. సార్ ఇప్పుడు కరెక్టే, అది బయట తెలియలేదు ఇంత డ్యామేజ్ అయిందని. ముఖ్యమంత్రి గారు అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎవరు వస్తారు? పైగా ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుకే ఫిల్మ్ ఇండస్ట్రీ. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉండవు, కోట్ల మంది తెలిసిన ప్రజలు ఉండొచ్చేమో, వాళ్ళు వ్యక్తులు ఉండొచ్చేమో, కానీ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? అచ్చెన్నాయుడు గారి దగ్గర, పెద్దల దగ్గర ఉంటుంది. అలాంటి అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు తుఫానుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాని తుఫాను తీవ్రత భారత వాతావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి గంటకి చెప్పిందండి. ఐఎండీ డైరెక్టర్ జనరల్ సూచన ప్రకారం కేబినెట్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్తో మాట్లాడాడు, అది వేరే సీరియస్గా ఉంటుందని. మరి అటువంటిప్పుడు అంత సీరియస్నెస్ అంటే కేబినెట్ సెక్రటరీ మాట్లాడితే సీరియస్నెస్ ఉన్నట్టు కదా. మరి ఆ విషయం కేంద్రానికి తెలియదా? కనీసం ఎందుకు కనీసం కోస్ట్ గార్డ్ కానీ మిగతా శాఖల్ని ఎందుకు పంపించలేకపోయింది? కేవలం రాష్ట్రం మీద ఇది వివక్షత కాదా అనేది ఒక ప్రశ్న. ఇది ఖచ్చితంగా వివక్ష. ఆ వివక్ష ఉంది అనేది ముఖ్యమంత్రి గారు దాన్ని సన్మానం చేయించుకుంటే ఎట్లా అంటున్నా? ఆ వివక్ష చూపిస్తున్న కేంద్రం నాకు తెలుసు. అది నేను పదే మొత్తుకునేది, అరిచి గోడలు పెట్టేది అదే. ముఖ్యమంత్రి గారి సమస్య ఏంటంటే ఒకవైపు ఆయన కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి సమస్యను ఎప్పుడు కాంట్రాడిక్షన్స్లో మాట్లాడతాను. నేనేమంటానంటే ఇది సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించింది, గట్టిగా మాట్లాడాలి కదా అంటాను. అంత బాగుంది, నేను చేసేసాను. అప్పుడు ఆ మాటలు ఎందుకు అంటాను? ఇప్పుడు విజయోత్సవాలు దేనికి? కేంద్ర ప్రభుత్వం ఏ సంకేతాలు పంపిస్తాను? ఇప్పుడు నాలాంటి మాట్లాడతాడు, మీరు అన్నట్టుగా మీ సీఎంఏ చెప్తున్నాడు విజయోత్సవాలు జరుపు, నువ్వేంటి మాట్లాడుతున్నాను అంటారు మళ్ళీ. ఇది సమస్య. ముఖ్యమంత్రి గారికి ఏంటంటే వాస్తవాలు తెలియజేసి నేను తగ్గిపోతానా, నేను చిన్నవాడిని అయిపోతాను, అట్లా ఎందుకు అవుద్ది? ఇది మన సమస్య, మన తెలుగు ప్రజల సమస్య. ఇది మనం ఎట్లా వదిలేసుకుంటాం? ఇది వాస్తవాలు చెప్పడం ఆయనకి బాగా అలవాటు చేసుకోవాలి. ఆ వివక్షని మన ముందుకు ఖచ్చితంగా ఇది వివక్ష, 100% వివక్ష, అది నిలబడాలి. సార్ 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 ఇక్కడ సార్ 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 ఇక్కడ ఉదయప్పుడు హైవేని బ్లాక్ చేశారు, ఎందుకంటే వెహికల్స్ గట్రా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాణ నష్టం బాగా తగ్గింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు అనుకుందాం, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని ముందు పంపించి ఈ జిల్లాలో హైవే బ్లాక్ చేయడం కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ మోహరించకపోవడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని, ఇంత పెద్ద నష్టం వచ్చిందనేది నిజం. I'll take 2-3 questions then I'll answer.
అదే మేము అనేది ఏంటంటే కదలకుండా చేశారు వాళ్ళని. ఏంటంటే కదిలి బయటికి వెళ్ళాలి చేస్తుంటే బాగుంది. ఈయన ముఖ్యమంత్రిని కదలద్దు అంటారు. చెప్పేది మీరు కాన్ఫరెన్స్ పెట్టి చంపేయకండి వాళ్ళని, అధికారులని రివ్యూ మీటింగ్లో చంపేయకండి, వాళ్ళని పంపించి పని చేయనివ్వండి. మీరు ఇక్కడ మీరు బయటికి వెళ్ళండి, మాట్లాడండి, అది చేయండి. మీరు 5 రోజులు చూసిన వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు చెప్పాలంటే మీరు కదలాలి కదా అంటారు అధికారులు. ఇది సమస్య. సార్ ఒక నిమిషం సార్, లెట్ హిమ్ టేక్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ప్రజలు నలిగిపోతున్నారనే విషయం గత సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పుడు మీరు జేఎఫ్సీ కమిటీ ద్వారా 75,000 కోట్లు రావాలన్నారు. ఇప్పుడు ఉత్తరాల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని అనుకుంటున్నారా? లేకపోతే దీని మీద ఏమైనా తీవ్రతరం ఉద్యమం ఏమైనా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఏమైనా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? వాళ్ళకి స్పందన రావాలి ప్రభుత్వాలకి, పార్టీల కంటే. రేపు పొద్దున్న వీళ్ళు అధికారంలో రారంటే స్పందన వచ్చింది. అలాంటి ఉద్యమాలు, అలాంటి పరిస్థితులు తీసుకొస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏమేమైతే చేయగలం. మేము వచ్చి రోడ్ల మీద కూర్చొని కత్తులు కటార్లు తీసుకుని వెళ్ళాం కదా. వాట్ ఎవర్ ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ ఓన్ రెస్పెక్టివ్ మెథడ్స్ విల్ గో అహెడ్ అకార్డింగ్ టు ద డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. ఎంత నష్టం జరిగిందని చెప్పి నేను అనాలిసిస్ చేశారు సార్ టోటల్గా. అది టఫ్ జాబ్ సార్ అది. ఎందుకంటే కాదు, అలా కాదు, కరెక్టే. చెయ్యాలంటే నేను మొత్తం పనులన్నీ మానేసి మేము అధికారులు ఒక 40 మంది రిటైర్డ్ అధికారులు తీసుకొని చేయాలి లాస్ట్ టైం. ఇంకోటి అదే 4 ఇది ఒక నిమిషం. రాష్ట్ర ప్రభుత్వానికి 39,000 పడిపోయినాయి, పోల్స్ పడిపోయినాయి, 18,000 పడిపోయినాయి, ఇంకొక 22,000 ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. మేము అందుకని ఏంటంటే వీఆర్ సేయింగ్ ఇన్ అ వెరీ మెజర్డ్ మేనర్. అలాంటి పరిస్థితి మేము చేయాలంటే వీఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. మాకు అన్ని శాఖలతో సమన్వయం జరిపే మాకు అధికారం మా దగ్గర లేదు. ఇంకొక పాయింట్ సార్, మినిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని కేటాయించామని అన్నారు. ఒక్కొక్క మినిస్టర్ని ఒక్కొక్క మండలానికి కేటాయించామన్నారు సీఎం గారు. మీ పరిశీలనలో ఎక్కడైనా ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ అయిన విషయాలు ఎక్కడైనా మీకు? సార్, మేము వెళ్ళిన గ్రామాల వరకు ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మండలాధీశుడు కానీ ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు. అది దట్స్ వాట్. ఏది ఎవరు ప్రాంతాలకి వారు వెళ్ళకపోవడానికి గల కారణం అంటే మీరు ఆ తీర ప్రాంతాలన్నీ పర్యటించారు, ఎక్కడ ఎఫెక్ట్ అయిందో అక్కడ మీరు చూసారు కదా. తిరుగుబాట్లు ఎలా ఉంటాయి, ప్రజలు కోపం వస్తుంది. సార్ లాస్ట్ మినిట్ సార్, ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపడంలో ప్రతిపక్షంది ప్రధానమైన పాత్ర. అది ప్రతిపక్షం కరెక్ట్గా పోషించిందని భావిస్తున్నారు ఆ తిత్లీ తుఫాన్ విషయంలో? పాపం బిజీగా నడకలో ఉన్నారు కదా, నేనేం మాట్లాడుతాను.